Hi guys, welcome to my YouTube channel. So this vlog is a day in my life vlog. సో ఇది వచ్చేసి నేను మార్నింగ్ కొంచెం ఈ మధ్య కాఫీ బాగా తాగేసాను కదా, సో కొంచెం యాసిడ్ రిఫ్లెక్స్లా అవుతుంది అని చెప్పి మార్నింగ్ ఇట్లా వాటర్ తాగుదామని హ్యాబిట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ బాటిల్ నేను ఎప్పుడో పర్చేస్ చేశాను, బట్ మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇది సెల్లో బ్రాండ్ బాటిల్, దీనిపైన మెజర్మెంట్స్ కూడా ఉంటాయి, ఎంత ఎంఎల్ వాటర్ ఉంది అని చెప్పేసి, అండ్ ఆల్సో సిప్పర్లా ఉంటుంది అనమాట. సో బాగుంది, మీకు కూడా కావాలంటే లింక్ ఇస్తాను కింద, చెక్అవుట్ చేయండి. అండ్ నేను వచ్చేసి ఇంపల్స్ కాఫీస్ అని చెప్పి కొత్త బ్రాండ్ ట్రై చేశాను, ఫ్లేవర్డ్ కాఫీ అనమాట, ఎట్లా ఉంటుంది అని చెప్పి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఇది యూట్యూబర్ సారా సరోష్ అని ఉంటుంది, తన బ్రాండ్ అనమాట. సో ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అలా పర్చేస్ చేసి ట్రై చేశాను అనమాట. సో మిల్క్ కాఫీ కాకుండా బ్లాక్ కాఫీలో అలవాటు చేసుకుందాము అని చెప్పి, బట్ మిల్క్ కాఫీలా కూడా చేసుకొని తాగొచ్చు. నేనైతే అన్ని ఫ్లేవర్స్ ట్రై చేద్దామని శాషెస్లా ఉన్నాయన్నమాట, 10 శాషెస్ వస్తాయి, టోటల్గా 5 ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఏ ఫ్లేవర్ బాగుంటే దాన్ని జార్ పర్చేస్ చేయొచ్చు అన్నట్టు ఫస్ట్ ఫ్లేవర్స్ ట్రై చేద్దామని శాషెస్ తీసుకున్నాను. ఫ్లేవర్ అయితే బాగానే అనిపించింది. నేను వెనీలా ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను ఆ రోజు, కొంచెం కొంచెం ఎట్లా ఉంటాయని చెప్పి. సో అది అయిపోయాక నెక్స్ట్ నేను ఫ్రెషన్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ దగ్గర అయితే ఫుల్ లాంగ్ క్యూ ఉంది. ఇట్ విల్ ఆల్మోస్ట్ టేక్ 2 hours అన్నట్టు ఉంది అనమాట. సో అలా దర్శనం అయిపోయాక ఆన్ ద వేలో ఇక్కడ చెర్రీ బ్లాసమ్స్ వస్తున్నాయి, ఈ సీజన్లో వస్తాయి కదా బెంగళూరు మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఇదంతా కూడా ఆన్ ద వే చెర్రీ బ్లాసమ్స్ వెళ్ళి. అండ్ మేము అలా లంచ్కి నాగార్జున రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట, మీల్స్ తిందాము అని చెప్పేసి. ఇక్కడ కూడా ఫుడ్ అది చాలా బాగుంది, మీల్స్ కూడా నీట్గా అరిటాకులో పెట్టారనమాట. సో శివరాత్రి రోజు నీట్గా అలా ఫెస్టివల్ వైబ్స్తో బాగా అనిపించింది. టేస్ట్ కూడా బాగుంది, అంతా క్వాంటిటీ అదంతా కూడా అన్లిమిటెడ్ కాబట్టి ఓకే, ఇట్స్ వర్త్ ఇట్. బట్ నేను అంత ఎక్కువ తినలేకపోయాను, ఆబ్వియస్గా లేడీస్ అంత ఎక్కువ తినలేం కదా. అండ్ ఆ తర్వాత నైట్ వచ్చేసి ఇది ఆదియోగిది చూస్తున్నాం అనమాట, సద్గురుది, అక్కడ మహాహారతి అండ్ ఆల్సో తర్వాత షో అదంతా అవుతుంది కదా. ఇది శివరాత్రి రిచువల్లా అయిపోయింది, ఎవ్రీ శివరాత్రికి చూడడము అన్నది. ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యాలి అని ఉంది, బట్ విల్ సీ ఇన్ ద ఫ్యూచర్. ఇలా మొత్తం అదంతా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా అలవాటు ఉంటే కమెంట్ డౌన్ బిలో. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా అదంతా చూస్తున్నప్పుడు, అదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది బేసిక్గా, ఒక మంచి ఎనర్జెటిక్ ఫీల్ కూడా ఇస్తుంది. అండ్ సో ఇదంతా ఇలా చూసేసాక నేను ఆల్మోస్ట్ నైట్ 2 అలా అయింది, అండ్ ఐ వెంట్ టు స్లీప్, అండ్ దట్స్ హౌ ఐ స్పెండ్ మై శివరాత్రి. అండ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.